తెలుగు ప్రజలు బాగుండాలని, అభివృద్ధి చెందాలని తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు వారి ఖ్యాతిని దశాదిశల వ్యాప్తి చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ కీర్తించారు. ఎన్టీఆర్ ఆశయాలను సాధించేందుకు పార్టీ స్థాపించిన నాటి నుంచి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని వెల్లడించారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డూండి రాకేష్ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల శ్రేయస్సు కోసం ఎన్టీఆర్ ఆశయాలను నెరవేర్చడానికి కట్టుబడి ఉందని చెప్పారు. కాలం గడిచిన తరాలు మారిన దివంగత నాయకుడిపై ప్రజల అభిమానం, గౌరవం మరింత పెరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని తెలిపారు. సొంత కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు మరి ఈ రోజు తెలుగు ప్రజలు యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఖ్యాతివంతమైన రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్నారంటే దానికి కారణం అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగు ప్రజలు బాగుండాలని, వారి భవిష్యత్తు బాగుండాలని, వారి అభివృద్ధి చెందాలని నిరంతరం తెలుగుదేశం పార్టీని పెట్టినప్పటి నుంచి కూడా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఎప్పుడు కూడా తెలుగు ప్రజలు భవిష్యత్తు బాగుండాలన్న ఒక ఉద్దేశంతోనే పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఇక్కడ మనందరం కూడా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం, డివిజన్లలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనేక డివిజన్లలో సేవా కార్యక్రమాలు చేయటం, యావత్ రాష్ట్రంలో కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు గారి మీద ఉన్న అభిమానం ఈ రోజు కూడా రెట్టింపైంది తప్ప ఎక్కడా కూడా తగ్గలేదు. తరాలు మారినా జనాలు మారినా ఆ అభిమానం అనేది ఎక్కడికి కూడా తగ్గలేదు. మరి నందమూరి తారక రామారావు గారు అన్న, తెలుగుదేశం పార్టీ అన్న, ఆయన మీద ఉన్న అభిమానం, గౌరవం ఏ విధంగా ఉందనేది అందరికీ తెలిసిన సంగతే. మరి ఈ రోజు మేమందరం కూడా వర్ధంతి కార్యక్రమాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మా కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.